రైట్గా మిగతా వార్తల్లోకి ఒకసారి వెళ్దాం. వార్తల్లో ఉన్నటువంటి వార్తల విశేషాలు ఒకసారి చూస్తే, మనమే ఛాంపియన్స్, ఇండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై విజయం. అరబ్ గడ్డపై టీమిండియా అద్భుతాన్ని ఆవిష్కరించింది. 8 మేటి జట్టు పోటీ పడ్డ ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో విజేతగా నిలిచి అసలైన ఛాంపియన్ అనిపించుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. తొలుత స్పిన్నర్లు కట్టడి చేయడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లో 7 వికెట్లకు 251 రన్స్ మాత్రమే చేసింది. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ 83 బాల్స్లో 7 4లు 3 సిక్సర్లతో 76 ముందుండి నడిపించడంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి మరో ఓవర్ మిగిలిండగానే లక్ష్యాన్ని అందుకుంది. జట్టును గెలిపించిన రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఏడాది కిందటే T20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీతో తన ఖ్యాతిని పెంచుకుంది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్కు మొత్తంగా ఇది 7వ టైటిల్ దక్కింది. నిన్న చాలా అద్భుతమైనటువంటి ప్రతిభతోటి అయితే ఇండియా బ్యాటింగ్ లైనప్ అనేది చివరి వరకు ఉండడంతో కలిసి వచ్చినటువంటి అంశం. ఒకానొక దశలో మూడు వికెట్లను తక్కువ స్కోర్ మధ్యలోనే పోగొట్టుకున్నటువంటి భారత్ ఓ రకంగా కష్టాలలో ఉంది అనిపించినటువంటి తరుణంలో ఆ తర్వాత కేఎల్ రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, ఆ తర్వాత రవీంద్ర జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ, వీళ్ళందరూ కూడా ఆ తర్వాత ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ అందరూ కూడా మళ్ళా స్కోరును చక్కదిద్దడం జరిగింది. అక్కడ న్యూజిలాండ్ ఒకానొక దశలో 100 పరుగులు దాటిన టీమిండియాది ఒక్క వికెట్ కూడా పడకపోవడంతో కొంత నిరాసక్తతో కనిపించింది న్యూజిలాండ్. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆ జట్టు అతి తక్కువ స్కోర్కే అంటే స్టార్టింగ్ 10-12 ఓవర్లలో దూకుడుగా ఆడినప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. వెనువెంటనే కుల్దీప్ వికెట్లు తీయడంతో దాంతో కొంత చిక్కులో పడ్డది న్యూజిలాండ్ జట్టు. మొత్తానికి ఛాంపియన్ ట్రోఫీ ఇప్పటికి మాత్రం ముగిసిపోయింది. సో ఛాంపియన్ ట్రోఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది సహజంగా. మనం ఐపీఎల్ కోసం రాత్రి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ని దాదాపు 90 కోట్ల మంది చూసారు ఆన్లైన్లో. చూసుకోగలి 90 కోట్ల మంది అనుకుంటున్నాను, 90 కోట్ల మంది ఆన్లైన్లో చూసారు. అంటే ఈ భారతదేశ జనాభా కంటే ఎక్కువ 140 కోట్ల మంది 150 కోట్ల మందిలో 140 కోట్ల అనుకో 140 కోట్ల మందిలో 90 కోట్ల మంది క్రికెట్ చూసిర్రు రాత్రి. చూసుకోరు ఎట్లుందో కథ. ఇది వెలుగు దినపత్రిక. ఇవాళ గ్రూప్ 1 ఫలితాలు. టీజీపీఎస్సీ నిరుడు అక్టోబర్లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి. అభ్యర్థులకు వచ్చిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను టీజీపీఎస్సీ అధికారికంగా వెల్లడించింది. రైట్, వెల్లడించనుంది. అయితే ఇప్పుడు చూడు, బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ ప్రజలారా, ఈడబ్ల్యూఎస్ కోటా ఎంత కొంప ముంచుతుందో ఈ ఫలితాలను బట్టి చూడండి. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలు తొందరగా భర్తీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అటు వర్గీకరణ కానీ బీసీలకు ఇస్తాన 42% రిజర్వేషన్ అంశాలు పక్కకు పెట్టి ఈ ఫలితాలు ఇవ్వడం అంటే ఈడబ్ల్యూఎస్ కోటాను త్వరగా భర్తీ చేసుకోవడమే. మరి ఇవి అయిపోయాక ఇస్తే ఏమవుతుండే? ఈ నిజంగా 42% రిజర్వేషన్ ఉద్యోగాల్లో రాజకీయ రంగంలో బీసీలకు కల్పిస్తామని చెప్పి మనమే చట్టం చేయబోతా ఉన్నాం. అప్పటి వరకు ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు? ఇది ఒకవేళ ఆపితే 42% బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది కదా. అవు దాకుట్రలో భాగంగా ఈ తొందరగా చేసే కార్యక్రమం. ఎస్సీ వర్గీకరణ కూడా జరిగిన తర్వాత ఇవ్వాలని చెప్పేసి కదా. చేనేత కార్మికులకు రుణమాఫీ. చేనేత కార్మికులకు 1,00,000 రూపు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన 33 కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిందంట. రైట్గా బీసీల హక్కులు కాలరాసే కుట్ర, ఇక్కడ బీసీల ఉద్యోగాలు కాలరాసే కుట్ర తమరి సారథ్యంలోనే నడుస్తూ ఉంది. బీసీల ఉద్యోగాలు కాలరాసే కుట్ర ఇక్కడ పద్మశాలీల బిడ్డలకు రావాల్సినటువంటి 42%లో పద్మశాలీలకు దక్కాల్సినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు ఖతం చేస్తూ ఇక్కడ మళ్ళీ వచ్చి మగ్గం కాడు నడుస్తారు. 503 పోస్టులు ఒకవేళ గ్రూప్ 1 పోస్టులు ఉంటే అందులో 50 పోస్టులు డైరెక్ట్ ఇచ్చేస్తారు. డైరెక్ట్ తీసుకపోయి లెక్క. బీసీల హక్కులు కాలరాసే కుట్ర అని చెప్పి ఓ దిక్కు ఈయననే కుట్ర చేసుకుంటే మళ్ళీ కుట్ర అనబట్టి 42% రిజర్వేషన్లు రాకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు కాదు, ఫస్ట్ మన సంగతి తేలాలి. మనం నిబద్ధతతో ఉన్నామా లేదా అనేది ఇక్కడ తేలాలి. వాళ్ళు చేయకపోతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కొడతారు బీసీలు. మోదీ మేరకు ఒకవేళ 42% రిజర్వేషన్లు రాకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి అంటున్నావు కదా. మీరు ఎట్లాగో సింహం నల్లమల్ల సింహం కాబట్టి మీరు ఢిల్లీ జంతర్ మంతర్ కాడ నిరాహార దీక్ష చేసైనా సరే 42% బీసీలకు తెచ్చియాల్సిందే. ఇక మోదీ మీదకు బీసీ రిజర్వేషన్ల కత్తి. బీజేపీ నేతలకు అదే భయం పట్టుకున్నది. మేము పక్కా లెక్కలు తీసినాం, అవి తప్పంటూ వితండవాదం చేస్తూ ఉన్నారు. ఇక మళ్ళా చెప్పక ఇక
మీరు చెప్పిన దాంట్లోనే తప్పని నిరూపిస్తుంది. మేము పక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ కూడా మీ లెక్కలు పక్కా అని చెప్తలేరు. పక్క ఎట్లయితుంది? ఈ లెక్క తప్పు అని పక్కన పెడితే బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు శాశ్వతంగా మీరుంటే వెరగదా? బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా తెచ్చుకోవాలో తెలియనంత బీదబెక్కిగాల లెక్క ఉన్నారు ఇప్పుడు బీసీలు. మాకు తెలియదా ఎట్లా తెచ్చుకోవాలో? తొక్కుకుంటా తెచ్చుకుంటాం బీసీలం. 42% రిజర్వేషన్. 42% అనేది జస్ట్ వాటానే. ఎస్, అసలు ఇస్సా 60% రావాలి మాకు. ఇంకా ఇది తాత్కాలిక ఉపశమనమే. శాశ్వతంగా రావాలని మీరెట్లా చెప్తారు? మీరు శాశ్వతంగా మీ రాజకీయాలు ఖతమైతాయి రేపు పొద్దుగాల. రాకపోతే ఈ లెక్క తప్పు అని పక్కన పెడితే, అంటే ఈ లెక్క తప్పు అయినా సరే ఒప్పుకోరి 42% రిజర్వ్. ఇప్పుడు రాకపోతే సార్ దీని 42% అయితే అందరం అంగీకరిస్తున్నాం కదా. ఈ 42% తెచ్చే జిమ్మేదారి రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి గారు తేవాల్సిందే. ఇది నీడనిచ్చిన బాపూజీకి బీఆర్ఎస్ నేతలు నిలువ నీడ లేకుండా చేశారు. ఎవరు? నీడనిచ్చిన బాపూజీకి బీఆర్ఎస్ నేతలు నిలువ నీడ లేకుండా చేశారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టినటువంటి సందర్భంలో కొండా లక్ష్మణ్ బాపూజీ బీఆర్ఎస్ పార్టీకి ఇల్లు ఇచ్చిండు జలవిహార్లో పార్టీ కార్యాలయం పెట్టుకోమని. అయితే నీడనిచ్చిన బాపూజీకి బీఆర్ఎస్ నేతలు నిలువ నీడ లేకుండా చేశారని చెప్పి అంటుండగా, ఆయన ఇల్లు ఇచ్చే నాటికి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్లోనే ఉన్నాడు, అప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నాడు, అప్పుడు అనలే ఉన్నాడు ఫస్ట్. అవును, కొండా లక్ష్మణ్ చనిపోతే చివరి చూపుకు కూడా కేసీఆర్ రాలే. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ పేరు పెడతాం. కేసీఆర్ కుట్రలో ఆలె నరేంద్ర కూడా బలైపోయారని వ్యాఖ్య. అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం ప్రసంగం అంటూ మీ కింద బలైపోయిన వాళ్ళ లెక్క జరంతుందా? ఉమ్మడి మహబూబ్ నగర్లో 14 ఎమ్మెల్యే స్థానాలుంటే 9 స్థానాలు మీరు ఎడ్లే తీసుకునే. మరి ఆడ ఎందుకు ఒక్క పద్మశాలిని కూడా పెట్టకపోతుంది? బీసీ హక్కులను కాలరాయడమే బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా ఆదిలోనే అడ్డుకునేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కుట్రదారులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తాము ఇంటింటి అయితే ఈ కులగణన సర్వేకి సంబంధించి నిన్న మొన్న ఒక అప్డేట్ జరిగింది. హోటల్ కోహినూర్ నుంచి కొంతమంది ఢిల్లీ నుంచి ఎక్స్పర్ట్లను పట్టుకొచ్చారు. ఏది ఈ ప్రమోషన్ చేస్తానుకు, ఏది బీసీ కులగణనను ప్రమోషన్ చేస్తానుకు కొంతమంది నిష్ణాతులను పండితులను ఢిల్లీకి దించారు. ఆ పండితులు ఎవరంటే మొత్తం బ్రాహ్మణులు. దాంట్లో ఆ విధంగా మార్చేయడం జరిగింది అనమాట. అట్లా అంతే. ఐటీసీ కోహినూర్ 2 రోజుల కింద జరిగింది. మీటింగ్ ఎజెండా ఏంటంటే బీసీ కులగణనకు పబ్లిసిటీ మార్కెటింగ్ చేయడం. బీసీ కులగణనకు పబ్లిసిటీ మార్కెటింగ్ చేయాలి. ఢిల్లీ నుంచి ఇద్దరు వచ్చారు. ప్రవీణ్ చక్రవర్తి, కాంగ్రెస్ ప్రొఫెషనల్ కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ ఒక ఆయన, శ్రీవాత్సవ ఏఐసిసి సోషల్ మీడియా కోఆర్డినేటర్, వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చి వీళ్ళని లీడ్ చేసింది ఎవరు? శ్రీరామ్ కర్రీ, మన్నె సతీష్. ఇక్కడ లోకల్లో కొంతమందిని కలిపి 11 మందితో ఒక టీం వేసిరు. ఇప్పుడు ఏది కులగణన అద్భుతం అని చెప్పడానికి, సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేయడానికి 11 మందితోనో కమిటీ వేసిరు. శ్రీరామ్ కర్రీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత సీఎం దగ్గరికి చేరువైంది. ఇప్పుడు ఎవరు? రేవంత్ దగ్గరికి మొత్తం మంట కలిపాడు. సీఎం గారికి అనేకమైనటువంటి విషయాలను నూరిపోసేది ఇతనే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేసిండు. ప్యూర్ ఆర్ఎస్ఎస్ భావజాలం గలవాడు. ఆ తర్వాత బీసీల గురించి వీళ్ళందరూ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డికి, కిషన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి ఈయన ఇక ఇప్పుడు మొన్న హోటల్ మీటింగ్లో కూడా బీసీల కులాల గురించి నీచంగా మాట్లాడిండట. ఇక మన్నె సతీష్ కమ్మ, ఆ తర్వాత ఈయన బాపనాయన, ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఇద్దరు వచ్చారు, వాళ్ళు బాపనోలే. ఇంకో 6 మందిలో కూడా 3 బాపనోలను పెట్టి వీటిని ఏదాన్ని ఈ కులగణన అద్భుతం, మహా అద్భుతం అని చెప్పి మార్కెటింగ్ ప్రచారం చేయడం కోసం ఒక కమిటీని తయారు చేసిరు. మంచి చేసేదానికి మార్కెట్ ఆ కష్టపడు ఏదో పబ్లిక్ లో ఇళ్ళ కాడ కష్టపడి సర్వే చక్కగా చేస్తే జనమే జైలు కొడుతురు కదా, 100% డైరెక్ట్ కొడతారు కదా. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలతో గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చాలా చేసిరు ఇటువంటి మార్కెటింగ్లు. కోహినూర్ హోటల్లో దుకాణం పెట్టి 11 మందితో టీం వేసి సోషల్ మీడియాలో ఇప్పుడు ఎంత అద్భుతమైంది సర్వే అంటే కావాల్సిన డ్యామేజ్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు అది అనంత లోకాలలో పడ్డది మీ ప్రయత్నం. తప్పులు చేసినాక అద్భుతం ఎట్లయితుంది? స్టార్లింక్ సేవలు ఆపేస్తే ఉక్రెయిన్ సైన్యం కూల్తుంది. ఇక ఉక్రెయిన్కు తన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తే యుద్ధ రంగంలో
ఉక్రెయిన్ సేనలు కుప్పకూలుతాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సలహాదారు మస్క్ ట్వీట్ చేసినట. ప్రైవేటు కంపెనీ చేతిలో ఒక దేశం రక్షణ వ్యవస్థ ఉంది ఉన్నది చూడు. ఇక స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీకి బీజేపీ మెజార్టీ స్థానాలు గెలిచేందుకు ప్లాన్ రెడీ చేస్తున్న పార్టీ నాయకత్వం త్వరలో మండలానికి ఇన్ఛార్జ్ నియామకం చేస్తూ ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జనరల్ స్థానాల్లో బీసీలు ఎన్నికల రంగంలోకి దిగండి, అందరూ పోటీ చేయండి, బీసీల ఓట్లు బీసీల కోసం పనిచేయాలి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి. ఎస్సీ ఎస్టీ బీసీలకు తలా ఓ సీటు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్. మరో సీటు మిత్రపక్షం సిపిఐకి. నేటితో ముగియనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి బీసీ, అద్దంకి దయాకర్ ఎస్సీ, శంకర్ నాయక్ ఎస్టీ అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇందులో 4 అధికార పార్టీ కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. పొత్తు ధర్మంలో భాగంగా ఒక సీటును మిత్రపక్షం సిపిఐ కేటాయించింది. మరో 3 సీట్లలో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ అద్దంకి, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో కొన్ని రోజులుగా పీసీసీలో సాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. కాంగ్రెస్ పార్టీకి దాదాపు 10 ఏళ్లలో ఒకేసారి 3 ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం రావడం ఇదే ఫస్ట్ టైం. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు సోమవారమే తుది గడువు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. భారీ కసరత్తు తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీలో భారీ కసరత్తే జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 5 మెంబర్ కమిటీ సభ్యులైన సీఎం రేవంత్ రెడ్డి, పీసీ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పలు దఫాలు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. చివరికి బడుగు బలహీన వర్గాలకి అవకాశం ఇవ్వాలని, అందులో పార్టీ విధేయులకే పట్టం కట్టాలని నిర్ణయించారు. అభ్యర్థులుగా ఎంపికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి ముగ్గురు కూడా గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డారు. శంకర్ నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే టికెట్ను, అద్దంకి దయాకర్ తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ను, విజయశాంతి మెదక్ ఎంపీ టికెట్ను ఆశించారు. అయితే వీరికి అప్పట్లో టికెట్లు ఇవ్వకపోగా హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా వారికి హైకమాండ్ ఛాన్స్ ఇచ్చిందంటూ ఒక వార్త. ఇక ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు, మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు. సో చాలా మంది దీని మీద ఆశ పెట్టుకున్నారు. రకరకాల ఛానల్లో రకరకాల స్క్రోలింగ్లు వచ్చినాయి. ఎవరికి నీలం మధుకో టికెట్ ఇస్తున్నారని ఇయ్యరు వాళ్ళు. మీకు ఇంకా ఈ పిక్చర్ క్లారిటీ వచ్చే వరకు అలా చాలా ఏళ్ళు పడుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసో శ్రవణ్ ప్రకటించిన పార్టీ చీఫ్ కేసీఆర్. కంగ్రాచులేషన్స్ ఈ 5గురికి. సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం. పొత్తు ధర్మం ప్రకారం సిపిఐకి ఒక సీట్ ఇచ్చిన కాంగ్రెస్. ఇక్కడ ఆల్రెడీ సిపిఐ పార్టీ నుంచి కునంనేని సాంబశివరావు కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. మళ్ళా అక్కడ పల్లా వెంకటరెడ్డి ఆ టికెట్ ఆశించడంతో 2 రెడ్డి సామాజిక వర్గానికి అయితే ప్రజల్లో ఈ పార్టీ మళ్ళా పెత్తందారుల పార్టీగా చూస్తారన్న ఉద్దేశంతో బీసీకి అనివార్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి కూడా సేమ్. దాదాపుగా దాసో శ్రవణ్కు తప్ప ఇంకెవరికి ఇచ్చే పరిస్థితి లేకుండే. సో ఈ విధంగా ఇది జరిగింది. ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి డెడ్ బాడీ వెలికితీత. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గుర్తింపు. 12 గంటలు శ్రమించి టీబీఎంను కట్ చేసిన రెస్క్యూ సిబ్బంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మృతదేహాలు. నాగర్ కర్నూలు జిల్లా హాస్పిటల్కు డెడ్ బాడీ తరలింపు. మిగిలిన 7 ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ. మృతుడి కుటుంబానికి 25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి ఒక డెడ్ బాడీని గుర్తించి రెస్క్యూ బృందాలు బయటికి తీసుకొచ్చాయి. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్లో మనుషుల ఆనవాళ్లు కెడవర్ డాగ్స్ గుర్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు రాబిన్స్ కంపెనీ టీబీఎం ఎరెక్టర్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ 40గా గుర్తించారు. శనివారం అర్ధరాత్రి టీబీఎం ఏసీ క్యాబిన్ కింద గుర్ప్రీత్ సింగ్ శరీర భాగాలను గమనించిన రెస్క్యూ బృందాలు 12 గంటల పాటు శ్రమించి టీబీఎం గడ్డరు 7 వరుసల స్టీల్ షీట్లను కట్ చేసిరట. మొత్తానికి ఒక మృతదేహాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రాబిన్స్ అనే కంపెనీ ఉంది కదా, ఈ రాబిన్స్ అనే కంపెనీ రాబిన్స్ కూడా నాకు చాలా పరిచయం, చాలా మంచిగా పనిచేస్తాడు ఆయన అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాక్చువల్గా అదేమో కంపెనీ పేరు. అప్పట్లో ఆయన చెప్పడం జరిగింది. సరే ఆయనది అయిపోయిందిలే కానీ ఇక మొత్తానికైతే ఇన్ని రోజుల తర్వాత ఒక డెడ్ బాడీని బయటికి తీయడం జరిగింది. మిగతా డెడ్ బాడీలు కూడా ఇంకా తీయడమే, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే ఎవరు బతికే ఛాన్సే లేదు, ఎవరు బ్రతికే అవకాశమే లేదు. చాలా క్లియర్గా కులిపోయి ఉంటుంది. సో వాళ్ళంతా ఎక్కడి నుంచో దూరం నుంచి బతుకుదెరువు కోసం వచ్చినటువంటి బిడ్డలు ఇక్కడ టన్నెల్లో చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం.
అది ఈ మంత్రులకు ఎస్, ఎమ్మెల్యేలు ఎంపీలకు నో. పలు జిల్లాలో కలెక్టర్లు ఎస్పీల తీరిది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను పట్టించుకొని జిల్లాల ఉన్నతాధికారులు గ్రామాలకు చిన్న చిన్న పనులు అడిగినా నో రెస్పాన్స్. రూల్స్ ప్రకారం చేయాల్సి ఉన్నా మంత్రులతో చెప్పించాలంటూ దాటవేత. మంత్రులు లేని జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రుల మాటే చెల్లుబాటు. ఎస్సీ, ఎస్టీ, ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితి మరీ దారుణం. ఇప్పటికే సీఎం రేవంత్ పీసీసీ మహేష్ గౌడ్కు పలువురు ఫిర్యాదు. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకుపోయారట. అసలు జిల్లాలలో అధికారులు ఎమ్మెల్యేలన్నా ఎంపీలన్నా ఎమ్మెల్సీలని ఎవరు పట్టించుకున్న పాపాన పోలే. ఏమున్నా మంత్రి చెప్పాలి. జిల్లాలో కొందరు కలెక్టర్లు, ఎస్పీల పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కలుపుకొని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన ఉన్నతాధికారులు కేవలం ఒకరిద్దరు మంత్రుల మాటనే వింటున్నారు. ముఖ్యమైన నిర్ణయాల వరకు మంత్రులను సంప్రదించడం వరకు ఓకే, కానీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో చిన్న పని మంత్రుల కోసం అడిగినా ఒక్కసారి మంత్రిని అడిగి చెప్తా అంటూ మెలిక పెడుతున్నారు. మంత్రికి ఇష్టం ఉంటే ఆ నియోజకవర్గంలో ఆ పని శాంక్షన్ అవుతుంది, మంత్రికి ఇష్టం లేకపోతే కథం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మనిషి ఉన్నారంటే ఇక ఏది కాదుగా. సమన్వయ లోపంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ. ఇటీవల జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్లే పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొంతమంది మంత్రుల సహకారం లేకపోవడం వల్లే తాను ఓడిపోయారంటూ హైకమాండ్కు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై హైకమాండ్ ఇప్పటికే టీపీసీసీని వివరణ కోరింది. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణం రేవంత్ రెడ్డి గారు. ఆయన పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని ఎప్పుడైతే చెప్పిండో కథం. టికెట్ హరికృష్ణకి ఇస్తే అయిపోతా. ఖాళీ అవుతున్న సాగర్, శ్రీశైలం 2 ప్రాజెక్టులో ఇంకా మిగిలి ఉన్న నీళ్లు 48 టీఎంసీలే. బోర్డు చెప్పినా యథేచ్ఛగా నీటిని తోడేస్తున్న ఏపీ. బోర్డు మీటింగ్ జరిగినప్పటి నుంచి 12 టీఎంసీలు డ్రా. సాగర్ కుడికాలువ నుంచి 8000 క్యూసెక్లకు పైగా తరలింపు. శ్రీశైలం నుంచి 6 టీఎంసీల వరకు తీసుకెళ్లిన ఏపీ. ఆ రాష్ట్రానికి మిగిలి ఉన్న కోట మరో 8 టీఎంసీలే ఉందట. ఇప్పటికే కరగాల్సిన నీటి వనరు అంతా కరిగిపోతా ఉంది సాగర్, శ్రీశైలంలో. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.